Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. మరొక కొత్త ట్రైన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. కొత్త ట్రైన్ అనగానే వందే భారత్ అనుకోవద్దు. ఎందుకంటే ప్రధాని ఈ మధ్య ప్రారంభిస్తున్నామని వందే భారత్లు కానీ ఆ వందే భారత్ అంతా కూడా పూర్తిగా ఒక హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవి ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి కాబట్టి ఆ ట్రైన్ని పదే పదే లాంచ్ చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రధాని మోడీ 2 ట్రైన్స్ లాంచ్ చేశారు. 2 ట్రైన్స్ కూడా దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. అందులో మొదటి ట్రైన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మన వెనకాల ఉంది. దాని పేరు అమృత్ భారత్. ఇది వందే భారత్ లాగా వినడానికి వందే భారత్లో ఉన్నప్పటికీ కూడా వందే భారత్కి దీనికి ఏమాత్రం పొంతం లేదు. ఇది మిడిల్ క్లాస్కి సంబంధించిన వందే భారత్గా దీన్ని పిలవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా నాన్ ఏసీ సంబంధించిన ట్రైన్. సో ఈ ట్రైన్ని మోడీ ప్రారంభించారు. ఈ ట్రైన్లో ప్రత్యేకతలు ఏంటి, వందే భారత్కి దీనికి తేడా ఏంటి, వందే భారత్ కన్నా ఇది అప్డేట్గా ఉందా లేదా వందే భారత్ కన్నా చాలా అంటే వందే భారత్ పోలిసి ఇందులో ఉన్న కంఫర్ట్స్ ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి, అలాగే నాన్ ఏసీ కాబట్టి ఎన్ని భారత్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇది నడుస్తుంది, అలాగే టికెట్ ప్రైస్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి. అమృత్ భారత్ అంటే వందే భారత్కి అడ్వాన్స్డ్ ట్రైన్ అని ఇప్పుడు దాకా ప్రచారం జరిగింది. కానీ వందే భారత్కి అమృత్ భారత్కి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే పూర్తిగా అదంతా కూడా సిట్టింగ్ మాత్రమే. దానికి స్లీపర్ బెర్త్లు ఏమీ ఉండవు. జస్ట్ మనం కూర్చొని ఎంత దూరమైనా ఇదే ప్రయాణం ఉంటుంది. బట్ వాటికి చాలా చాలా తక్కువ స్టేషన్స్ ఉంటాయి. బట్ ఇది అలా కాదు. అమృత్ భారత్ అంటే పూర్తిగా స్వదేశీ ట్రైన్. అంటే జనరల్గా మనం చూస్తున్న రెగ్యులర్ ట్రైన్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అమృత్ భారత్ ఉంటుంది. కానీ వాటిలో ఉండే ఫెసిలిటీస్ కన్నా ఇందులో ఉన్న ఫెసిలిటీస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా మనము దూర ప్రాంతాల్లో ప్రయాణించాలంటే మనం బెర్త్లో ఉన్న ట్రైన్స్ చూస్తూ ఉంటాం కదా. ఏదైతే లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్లని, ఇలా సైడ్ బెర్త్లని ఇవన్నీ చూస్తుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటో ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 16 అయితే మొత్తం కోచెస్ ఉన్నాయి. ఆ 16 కోచెస్లో 8 అనేవి స్లీపర్వి, మిగతా 8 అనేవి జనరల్వి. సో ఫస్ట్ నేను జనరల్ దాంట్లోకి వచ్చాను. ఆ జనరల్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సాధారణంగా ఇందులో మనకి ప్రత్యేకంగా మిగతా ట్రైన్స్లో కన్నా ఈ ట్రైన్లో ప్రత్యేకంగా ఏంటి అంటే ఫస్ట్ ఇందులో ఉన్నది మనం విండోస్ అనేవి పూర్తిగా కిందకి డౌన్ చేస్తుంటాం అన్ని ట్రైన్స్లో. బట్ ఇలా కాదు, ఇదంతా కూడా స్లైడింగ్ సంబంధించిన విండోస్ ఇచ్చారు. జనరల్ బోగిలో కూడా ఈ విధంగానే ఉంది. సో ఈ విధంగా జనరల్ బోగిలో ఇచ్చారు. చాలా చాలా తక్కువ ట్రైన్స్కి మాత్రమే ఇటువంటి ఫెసిలిటీ ఉంది. సో ప్రస్తుతానికి చూసుకుంటే జనరల్ బోగి విషయానికి వస్తే పూర్తిగా మనం చూడొచ్చు. లగేజ్ పెట్టుకోవడానికి పైన ఇచ్చిన ర్యాక్స్ కూడా చాలా పెద్దవి ఇచ్చారు. ఎందుకంటే లగేజ్ అనేది ఇదివరకు అంటే మిగతా ట్రైన్స్తో పోలిస్తే ఇది కొంచెం కంఫర్ట్ ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనకి సిట్టింగ్కి సంబంధించిన కూడా ఇక్కడ మనకి వీ షేప్లో ఏ విధంగా ఇచ్చారో చూడొచ్చు. కూర్చునే ఏదైతే జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కువ రష్ అనేది దీనికి పూర్తిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మరొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది దగ్గరగా 14 స్టేషన్స్ని ఇది టచ్ చేస్తుంది మొత్తం ఏపీలో. సో ఈ ఏపీలో ఉన్న 14 స్టేషన్స్ని చెప్పే ముందు ఇది ఎక్కడి నుంచి బయలుదేరుతుందో తెలుసా? ఇది మాల్డా అని పశ్చిమ బెంగాల్ నుంచి బయలుదేరుతుంది. తర్వాత ఒడిస్సా వస్తుంది. ఒడిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వెళ్తుంది, అంటే కర్ణాటక వెళ్తుంది. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి అంటే రాజమండ్రి, అలాగే ఏలూరు తర్వాత విజయవాడ తర్వాత తెనాలి తర్వాత బాపట్ల తర్వాత ఒంగోలు తర్వాత నెల్లూరు తర్వాత గూడూరు తర్వాత రేణిగుంట నుంచి అది బెంగళూరు వెళ్తుంది. సో మొత్తం ఏపీలో ఉన్న ముఖ్యమైన సిటీస్ ప్రతి దాన్ని కూడా టచ్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈ ట్రైన్ అయితే ఎక్కువ అంటే ఉన్న 16 వాటిలో కూడా 8 జనరల్ ఎందుకు ఇచ్చారంటే ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రయాణికులు అనేవి దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ట్రైన్ అనేది చెప్పడం కోసమని పెట్టారు. సాధారణంగా మనం చూసే వాటిలో కూడా ఈ విధంగా పైన బెర్త్లు అనేవి ఈ విధంగా ఉండేవి చాలా తక్కువ. జనరల్ కంపార్ట్మెంట్లో చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇందులో మాత్రం చూడొచ్చు. ఇది జనరల్గా ఇది మనం సీట్ కనుక ఇది ఓపెన్ చేసి కనుక ఉంటే కనుక ఇది లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అయిపోయేది. బట్ ఎట్లా కాకుండా కింద పైన కూర్చునే విధంగా దీన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సాధారణంగా జనరల్ బోగీల్లో పెద్దగా ఏమీ ప్రత్యేకతలు ఏమి ఉండవు. కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో మీకు చూపిస్తాను చూడండి. జనరల్ బోగీ అయినప్పటికీ కూడా స్విచ్ బోర్డెస్ అనేవి ఎక్కడికక్కడ ఇచ్చేశారు. సాకెట్స్ అనేవి చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. దీంతోపాటు ఫోన్స్ పెట్టుకున్న పౌచెస్ ఇచ్చారు. మనం సాధారణ వాటిలో అయితే పౌచెస్ ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుని కిందకి వేలాడి తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఎక్కడికక్కడ మనము ఏదైతే మొబైల్స్ని పెట్టుకోవడానికి సాకెట్స్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. పైన
అలారం అనేది కూడా మనకి ట్రైన్ పుష్ అలారం ఈ హ్యాండిల్ అయితే ఆటోమేటిక్గా ట్రైన్ చైన్ ఉంటుంది కదా, మిగతా దాంట్లో చైన్ ఉంటుంది, బట్ దీంట్లో హ్యాండిల్ని పట్టుకుని కిందకి ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ట్రైన్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మందికి సరిపోయే విధంగా ఈ ట్రైన్ అయితే డిజైన్ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. పూర్తిగా నాన్ ఏసీ, మొత్తం అంతా కూడా నాన్ ఏసీనే, ఎక్కడ ఏసీ ఉండదు. వందే భారత్ పూర్తిగా ఏసీ, కానీ ఈ అమృత్ భారత్ మాత్రం పూర్తిగా నాన్ ఏసీ. ఇక లైటింగ్ విషయానికి వస్తే పైన మనం చూడొచ్చు, పూర్తిగా ఎల్ఈడికి సంబంధించిన లైట్లు అనేవి కూడా పైన ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది చాలా రెగ్యులర్గా ఉంటుంది ఇక్కడ నుంచి. అలాగే మనకి డోర్స్ అనేవి కూడా సేమ్ అన్ని ట్రైన్స్ లాగానే ఈ డోర్ని కూడా మనము పుష్ చేసి బ్యాక్ లాగితే మోస్ట్లీ వచ్చేస్తుంది. బట్ విండోస్ అనేవి కూడా సేమ్ మనకి దీన్ని చూడొచ్చు. దీన్ని ఈ రెండింటిని కూడా పట్టుకొని ఇట్లా, ఎందుకంటే పూర్తిగా ఇదివరకు మనకు ఉండే విండోస్ ఈ విధంగా ఉండేవి కాదు, కానీ దీనికి మాత్రం ఈ టైప్ ఆఫ్ విండోస్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో జనరల్ సంబంధించిన కంపార్ట్మెంట్లో 2 టైప్ ఆఫ్ వాష్రూమ్స్ ఇచ్చారు. అందులో ఒకటి ఇండియన్, రెండవది వెస్ట్రన్. సో వెస్ట్రన్కి సంబంధించిన టాయిలెట్ని కనుక ఒకసారి పరిశీలిస్తే వా, చాలా చాలా అద్భుతంగా ఉంది. సాధారణంగా వందే భారత్ కంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంది వాష్రూమ్స్. ఎందుకంటే వందే భారత్లో కూడా ఇంత ఈ విధంగా ఉన్న ఏర్పాట్లు అయితే చేయలేదు. లోపల రూమ్ ఫ్రెషనర్ కూడా లోపల ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఫైర్ అలారం కూడా లోపల ఉంది, ఎమర్జెన్సీ అలారం కూడా లోపలే ఉంది. ఇన్ కేస్ కనుక ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడి నుంచి మనము జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే, వాష్రూమ్ నుంచి కూడా ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ట్రైన్ అయిపోయే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ మనకి ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే మిగతా వాటికి అయితే జస్ట్, మిగతా డోర్లు అయితే జస్ట్ మనకంటే మిగతా ట్రైన్స్ అయితే ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ అయిపోయాయి. బట్ ఇలా కాదు, దీన్ని పూర్తిగా ఇది లాక్ అయిపోతుంది. ఇది ఓపెన్ అవ్వాలంటే కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోపల అలారాన్ని కూడా పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మరోవైపు ఇండియన్కి సంబంధించిన టాయిలెట్ సేమ్ దానిలాగానే ఉంది, వెస్ట్రన్ టాయిలెట్ లాగానే ఉంది. సో విండో అయితే ఓపెన్ చేయడానికి లేకుండా పూర్తిగా క్లోజ్డ్ పెట్టేశారు. లోపల మిర్రర్స్ పెట్టారు. అలాగే హ్యాండ్ వాష్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక చిన్న బాక్స్ని కూడా ఏర్పాటు చేశారు. సేమ్ దీంట్లో కూడా అంతే, లోపల ఏమైనా మనము ఇరుక్కోకుండా అంటే ఇబ్బంది పడకుండా ఉండేందుకైతే ఇక్కడ ఈ విధంగా ఫెసిలిటీస్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు, లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడ మనం లాక్ అయ్యంగానే ఆటోమేటిక్గా రెడ్ వచ్చేస్తుంది, లాక్ తీయంగానే గ్రీన్ వచ్చేస్తుంది. అంటే వాష్రూమ్లో ఎవరు ఉన్నారా లేదని మనం డోర్ కొట్టే పరిస్థితి లేకుండా లాక్ అయ్యంగానే ఆటోమేటిక్గా బయట చూపించేసిన పరిస్థితిని కూడా దీంట్లో చూస్తాం. సో ఇది జనరల్కి సంబంధించిన బోగీలు. సాధారణంగా స్లీపర్ బెర్తుల విషయానికి వస్తే మిగతా ట్రైన్స్ అంటే స్లీపర్స్లో ఉన్న ట్రైన్స్ అన్నిటికీ కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్లు అనేవి చాలా కామన్గా ఉంటూ ఉంటాయి. బట్ దీనికి మాత్రము సీటింగ్ విషయంలో కూడా సేమ్ అలాగే ఉన్నప్పటికీ కలర్ కాంబినేషన్ అయితే పూర్తిగా, ఎందుకంటే కొత్త ట్రైన్స్ కాబట్టి కలర్స్ కూడా చాలా కొత్తగా ఆలోచించి ఈ డిజైన్ చేసినట్టుగా కనబడుతుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్న ఫెసిలిటీలు కనుక ఒకసారి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది, కింద లోయర్ బెర్త్ వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్ పెట్టారు. అలాగే ఛార్జింగ్ సంబంధించి ఫోన్కి సంబంధించిన స్పెషల్ కూడా ఇక్కడ దీన్ని పెట్టిన పౌచ్ని కూడా పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే వాటర్ బాటిల్ని కూడా పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, సాధారణంగా ట్రైన్స్కి మనం చూస్తూ ఉంటాం, మనము ఏదైనా విండో పైనుంచి కిందకి మనం లాగుతూ ఉంటాం. బట్ దీనికి చూడొచ్చు మనం పూర్తిగా స్లైడర్స్, విండోస్ అనేవి స్లైడర్స్ పెట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. చాలా చాలా తక్కువ ట్రైన్స్కి మాత్రమే ఇటువంటి స్లైడ్స్ ఉంటూ ఉంటాయి. సో వర్షం వస్తే ఈ విధంగా మనము స్లైడర్ని, విండోస్ని మనము క్లోజ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే లేదు అంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా ఏ ట్రైన్కి కూడా ఈ విధంగా ఉన్న ఫెసిలిటీస్ అయితే ఎక్కడ లేవనే చెప్పుకోవచ్చు. మరొకటి, ఇక్కడ నుంచి అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ఈ 2 బెర్త్లకి సంబంధించి కూడా పూర్తిగా సాకెట్స్ అనేవి కూడా దీనికి సంబంధించిన దానికి సాకెట్స్ని కూడా మనకి ఇచ్చారు. అలాగే మొబైల్ పెట్టుకోవడానికి కూడా పౌచెస్ని కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇదంతా కూడా 8 ఇటువంటి కోచెస్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క దాంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు మనము ఉన్నది కూడా ఈ స్లీపర్కి సంబంధించిన బెర్త్లే కాబట్టి ఈ స్లీపర్ బెర్తుల్లో అయితే కంఫర్ట్స్ ఎక్కువ ఇచ్చినట్టుగా ఏం కనబడట్లేదు, రెగ్యులర్గా ఉన్నట్టుగానే ఇది కనబడుతుంది. ప్రత్యేకమైన కంఫర్ట్స్ అనేవి ఇందులో ప్రత్యేకంగా ఏమి లేవు. కానీ ట్రైన్ అయితే కొత్త ట్రైను. అలాగే ఈ కోచెస్కి సంబంధించి అలాగే ఇక్కడ ఉన్న ఈ విండోస్కి సంబంధించి కానీ, ఛార్జింగ్ సాకెట్ సంబంధించి కానీ ఇటువంటి వాటిల్లో ఏమైనా కొత్తగా ఏర్పాటు చేశారు తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఇందులో ప్రత్యేకంగా మిగతా ట్రైన్స్తో పోలిస్తే ఇందులో వందే భారత్ అంతా అడ్వాన్స్డ్గా కాకపోయినప్పటికీ కూడా నాన్ ఏసీ కాబట్టి మోస్ట్లీ ఇదంతా కూడా ఓపెన్గా పెట్టిన పరిస్థితి. మరొకటి, ఇక్కడ మిర్రర్ని కూడా ఇచ్చారు. సాధారణంగా ట్రైన్స్లో మిర్రర్ అనేది ఎక్కడ ఉండదు, బట్ ఇక్కడ ట్రైన్లో మిర్రర్స్ని కూడా ఇచ్చిన పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇది చూస్తున్న జస్ట్ ఇదొక్క, అంటే మనం చూస్తున్నది ఇదంతా కూడా స్లీపర్ బెర్త్ అయినప్పటికీ కూడా సేమ్ జనరల్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈ ట్రైన్లో ప్రత్యేకంగా చేశారు. అయితే ఇక్కడ మనము
అన్నిటికంటే ముఖ్యంగా ట్రైన్ ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా వాష్రూమ్కి సంబంధించిన చాలా కేర్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాష్రూమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒకసారి మనం బేసిక్గా మనం ఎక్కడైనా ట్యాప్ మనము తిప్పిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా హ్యాండ్ వాష్కి సంబంధించింది పెట్టారు. అలాగే మనం ట్యాప్ ఇక్కడ తిప్పుకోవాల్సిన అంటే ఇక్కడ ట్యాప్ తిప్పడానికి ఏం లేదు, కానీ ఒకసారి నా కాళ్ళ దగ్గర బటన్ సపరేట్గా ఇచ్చారు. జస్ట్ దాన్ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేవి కూడా పైనుంచి ఈ విధంగా వస్తున్నాయి. మన వాటర్ ట్యాప్ని తిప్పి దాన్ని అంతా చేసిన పని లేదు. అలాగే ప్రస్తుతానికి అయితే హ్యాండ్ వాష్ని కూడా దీంట్లో ఇచ్చారు. సో ఇదొక్కటి కొంచెము చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది. ఏ ట్రైన్లో కూడా వందే భారత్లో కూడా ఇటువంటి ఫెసిలిటీ లేదు. బట్ ఇక్కడైతే చాలా చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవాలి. ఇక సపరేట్గా డస్ట్బిన్ కూడా పైన ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక ఒకసారి వాష్రూమ్స్ విషయానికి వస్తే మొత్తము 2 రకాల వాష్రూమ్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వెస్ట్రన్ అలాగే ఇండియన్ 2 రకాల టాయిలెట్స్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా లోపలైతే ఎయిర్ ఫ్రెషనర్స్ని కూడా లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఇక మరొకటి మనం చూస్తున్నది ప్రస్తుతం ఇండియన్ టాయిలెట్. ఇది ఇండియన్ టాయిలెట్కి సంగతి పక్కన పెడితే వెస్ట్రన్ టాయిలెట్ చూస్తే మాత్రం సో ఈ 2 కూడా ఇండియన్ టాయిలెట్సే. ఇండియన్ టాయిలెట్స్ విషయానికి వస్తే లోపలైతే అంటే అంత మరీ ఏదన్నా మెయింటైన్ చేస్తేనే ఇక్కడ ఏదన్నా కూడా ఎక్కడన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. బట్ మెయింటైన్ చేయకపోతే ఏ ట్రైన్ అయినా కూడా ఒకే రకంగా ఉంటుంది. సో ప్రస్తుతం మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెస్టీజియస్గా తీసుకునే ఆ ట్రైన్స్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే మాత్రం పూర్తిగా అది ఫెయిల్యూర్ అవుతాయి. వందే భారత్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అది పూర్తిగా మెయింటెనెన్స్ టీమ్ అనేది ట్రైన్లో నిరంతరం కంటిన్యూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ట్రైన్లో ఉంటారా లేదా అనేది ప్రస్తుతం తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే మెయింటైన్ చేస్తే కనుక వాష్రూమ్స్ వరకు అయితే అవైతే ప్రస్తుతాన్ని ఏర్పాటు చేసిన దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్గానే ఉన్నప్పటికీ మెయింటైన్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరూ దీనికి కొంచెం మార్కులు ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. బట్ మెయింటైన్స్ సరిగ్గా లేకపోతే మాత్రం పూర్తిగా 0 మార్కులు వేసే పరిస్థితి ఉంటుంది. సో వాష్రూమ్ సంగతి, అలాగే మనం చూస్తున్న స్లీపర్స్ కానీ, లేదా ఇక్కడ మనం చూస్తున్న బెడ్స్ కానీ, లేదా ఇక్కడ చూస్తున్న సాకెట్స్ కానీ, విండో మిర్రర్స్ కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా అంటే మిగతా ట్రైన్స్కి ఈ ట్రైన్స్కి తేడా ఏంటి అని చెప్పడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎల్ఈడి లైట్స్ని కూడా మనం పైన చూస్తున్నాం. అలాగే బర్తలకు సంబంధించిన కూడా అక్కడ మనకి ఎల్ఈడి రూపంలో కూడా అక్కడ చిన్న ల్యాంప్ లైట్స్ని కూడా పెట్టారు. ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉందని చెప్తున్నారు. సో సేమ్ ఏదైతే మనం రెగ్యులర్గా చూసే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయో అదేవిధంగా ఈ ట్రైన్ కూడా ఉంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయితే ఏమీ లేదు, కానీ మిగతా ట్రైన్స్తో పోలిస్తే ఈ ట్రైన్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే కాస్త ఎక్కువ. కొంచెం అత్యాధునిక అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించారు తప్ప మిగతా అంతా కూడా మామూలు ట్రైన్స్తో పోలిస్తే ఈ ట్రైన్ పెద్ద గొప్ప విశేషంగా అయితే ప్రస్తుతానికి లేదని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కువ అంటే ఈ వచ్చే రూట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే డిజైన్ చేసినట్టుగా కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది. ఇది మనం చూస్తున్న స్లీపర్ కోచ్లకి సంబంధించిన బోగి గురించి. సో ఇప్పుడు దాకా మనం జనరల్ చూసాము, అలాగే మనం చూస్తున్న ఈ 3 టైర్ నాన్ ఏసీ స్లీపర్ని కూడా చూసాం కదా. అయితే మొత్తం ఓవరాల్గా చూస్తే అర్థమవుతుంది ఏంటంటే వందే భారత్కి దీనికి ఏమాత్రం పోలిక లేదు. వందే భారత్ అనేది హై స్టాండర్డ్కి సంబంధించిన హై స్టాండర్డ్ ట్రైన్ అనే చెప్పుకోవాలి. ఉన్న ఇండియా మొత్తం మీద టాప్ ట్రైన్స్గానే వందే భారత్ చెప్పుకోవాలి. ఇది కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తయారు చేసిన ట్రైన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వందే భారత్లో సిట్టింగ్ మాత్రమే, స్లీపర్ లేకపోయినప్పటికీ సిట్టింగ్ మాత్రమే ఉన్నా అందులో ఉన్న టెక్నాలజీ కానీ, లేదా అది వస్తున్న స్పీడ్ కానీ, లేకపోతే అందులో ట్రైన్స్ ఆగే స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక హై లెవెల్లో ఉన్నాయి. బట్ ఇది అలా కాదు. ఇది మాల్డా నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళడానికి 2.5 రోజులు పడుతుంది. అలాగే మొత్తం కూడా దగ్గరగా 25కి పైగా స్టేషన్లు ఉంటే అందులో 14 స్టేషన్లు ఏపీలోనే ఉన్నాయి. సో స్టేషన్లు ఎక్కువ ఉన్నాయి. 130 స్పీడ్ సేమ్ వందే భారత్లో 130 స్పీడ్లో ఉన్నా కూడా దీనికి పూర్తిగా కంపారిజన్ అయితే ఏమాత్రం చేయకూడదు. ఇది పూర్తిగా నాన్ ఏసీ ట్రైన్. అయితే ఇక్కడ కొన్ని మనం చెప్పుకోవాల్సిన రైల్వే అధికారులు కొన్ని వివరాలు అయితే ఇచ్చారు. అందులో ప్రధానంగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఛార్జెస్ విషయానికి వస్తే అందరూ కూడా చూస్తారు వందే భారత్ అంత ఛార్జ్ ఉంటుందేమో అనుకుంటారు. కాదు, వందే భారత్కి దీనికి ఏమాత్రం పొందం లేదు. ఇది సాధారణంగా మనం రెగ్యులర్గా ఎక్కే ఎక్స్ప్రెస్ ట్రైన్లు, నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ ట్రైన్లకు ఉండే టికెట్ రేటు మీద 15 నుంచి 17% మాత్రమే అధికంగా ఉంటాయని చెప్పి రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇందులో ఉన్న ప్రధానంగా 2 విషయాలు మనం చర్చించుకోవాలి. అందులో ఏంటంటే ప్రధానమైనది 2 ఇంజన్లు ఉన్నాయి దీంట్లో. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, 2 ఇంజన్లు ఉన్నాయి. ఆ 2 ఇంజన్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే అవి పుల్ పుష్. అంటే ఒకవేళ ట్రైన్ కనుక రివర్స్ వెనక్కి వెళ్ళాలన్నా కూడా ఆటోమేటిక్గా మొత్తం చుట్టూ తిప్పి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఇంజన్ మారి మళ్ళీ చుట్టూ తిరిగి ఇంజన్ వెళ్ళాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్రంట్ వెళ్ళిపోతుంది. అలాగే ట్రైన్స్లో అయితే ఇమీడియట్గా 130 అందుకోవాలన్నా కూడా, అంటే తక్కువ టైంలో 130 స్పీడ్ అందుకోవాలన్నా, లేదా మనం కుదుపులు అవన్నీ కూడా అంటే కర్వ్లు వచ్చినప్పుడు లేదా బ్రిడ్జెస్ వచ్చినప్పుడు మనం ఊగిపోతూ ఉంటాం. సో ఆ పరిస్థితి కూడా ఉండదు. ఇది పూర్తిగా ఆ విషయంలో మాత్రం ఈ ట్రైన్ని మనం
చాలా చాలా అభినందించవచ్చు. ఎందుకంటే మిగతా ట్రైన్లు ఇటువంటి ట్రైన్లు అయితే పూర్తిగా ఊగిపోతూ ఉంటాయి. బట్ ఇప్పుడు దాకా ఉన్నప్పటికీ కూడా మనకి సస్పెన్షన్ అనేది ఎక్కడా కూడా తెలియకుండా ఈ ట్రైన్ అయితే డిజైన్ చేసినట్టుగా కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. ట్రైన్ బయలుదేరే టైమ్స్ అనేది ఒకసారి చెప్తాను. జనరల్గా మనం ఎక్కి కూర్చున్నంతా కూడా ఇక్కడ డెమో ట్రైన్ మాత్రమే, అంటే మోడీ ఓపెన్ చేస్తారు, ప్రజలందరికీ తెలియాలని కాన్సెప్ట్తో ఇది తిరుగుతుంది. సాధారణంగా జనవరి 7వ తారీఖు నుంచి ఇది ప్రారంభమవుతుంది. మాల్డాలో ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం మాల్డా టౌన్ నుంచి ఉదయం 8:50 ట్రైన్ బయలుదేరుతుంది. అది ఒడిశా వచ్చి, ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దగ్గర దగ్గర 2.5 రోజులు టైం పడుతుంది. సో 2.5 రోజుల తర్వాత, అంటే ఆదివారం బయలుదేరితే మంగళవారం తిరిగి తెల్లవారుజామున 3 గంటలకి బెంగళూరు చేరుకుంటుంది. మళ్ళీ తిరిగి అదే మంగళవారం రోజు మధ్యాహ్నం 1:50 బెంగళూరు నుంచి బయలుదేరుతుంది. మరొక 2 డేస్ సేమ్ అన్ని స్టేషన్లో ఆగి మళ్ళీ అది మాల్డాకి చేరుకుంటుంది. మధ్యాహ్నం మోస్ట్లీ 12ంటికి వెళ్ళి అది మళ్ళీ మాల్డాకి చేరుకుంటుంది. సో ఇది మోస్ట్లీ వారానికి 2 సార్లు మాత్రమే ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి అంటే ఎవరైనా కూడా ప్రయాణించాలనుకునే వాళ్ళైతే రిజర్వేషన్ల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టైంలో అనేది మీకు సెట్ కాకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా అయితే ఈ ట్రైన్కి వందే భారత్కి ఏమాత్రం పోలిక లేదు. కానీ వందే భారత్ ఎంత సక్సెస్ అయిందో దానికంటే 2-3 రెట్లు ఈ ట్రైన్ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఇందులో ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇందులో ఏర్పాటు చేసిన సౌకర్యాలు కానీ ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా వందే భారత్లానే మరిన్ని ట్రైన్స్, అమృత భారత్ ట్రైన్స్ అయితే ఏపీలో తిరిగే అవకాశం కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.